రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ, చాలా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా. బీఆర్ఎస్ అనే పార్టీ పేరు ఎర్రబల్లి గారు కూడా నిన్న నాకు తెలియదు ఆ విషయం. నేనైతే మార్చాలని చెప్పిన పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు? అది మారుస్తారు. మారుస్తే మళ్ళీ తట్టుకుంటుంది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్గా మారిస్తే మంచిది. ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పిండు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పిండు. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దందా చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదాం అనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నా, అంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకుంటారు. బట్ ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో, అంటే బీయింగ్ ఇన్ ఫ్యామిలీ పర్సన్, వైఫ్ పాప దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు అనిపించదా మేబీ ఒక్క సందర్భంలో? నేను బాధపడకుండా వాళ్ళు బాధపడతారు కదా, పాప బాధపడుతుంది కదా, మా ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు మన అదే కదా చెప్పుకుంది. ఇప్పుడు మన కొడాలి నాని గారు వస్తే తను అదే చెప్పింది, అన్న చాలా టార్చర్ పెడుతున్నారన్న, భయంకరమైన టార్చర్ పెడుతున్నారన్న, బాగా టార్గెట్ చేస్తున్నారన్న. సరే అమ్మ పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు అమ్మ ఉంటుంది, బాగా సఫర్ అవుతాము. ఇక వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఉందమ్మా, ఎలక్షన్ అయినాక చెప్దామని ఆయన. రైట్, ప్రశాంతమైన వేణుస్వామిని ఉగ్రరూపంగా చూస్తాం అప్పుడా? అన్ని దాచిపెట్టుకుంటున్నారు అయితే లోపల. ఎలక్షన్ల కోసం వెయిటింగ్ అమ్మా, ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది కాన్సల్ చేసేది ఉంది. బిఫోర్ దట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి ముందు సబ్జెక్ట్కి సంబంధించి. మామూలుగా పుట్టినరోజు యాజ్ పర్ డిఓబి చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు మన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మన స్థాయికి తగ్గట్టు ఉంటాయి. బట్ చనిపోయిన తర్వాత చనిపోయిన రోజుని మాత్రం తిథి ప్రకారం ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన రోజుని ఎందుకు కన్సిడర్ చేయాలి? నీ ప్రశ్ననే తప్పమ్మా. నువ్వు అడగాల్సింది ఏంటి అంటే పుట్టినరోజును దేన్ని బేస్ చేసుకొని చేయాలి అని అడగాలి. చనిపోయిన రోజును తిథిని బేస్ చేసుకొని చేస్తారు. అప్పుడు నీ క్వశ్చన్ ఏమని ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్. ఇది కూడా తిథి ప్రకారమే చేయాలి కాదు, నక్షత్రం ప్రకారం చేయాలి. మనకు జ్యోతిష శాస్త్రం కానీ మన హిందూ ధర్మ శాస్త్రాలు కానీ ఏం చెప్పినాయి అంటే పుట్టినరోజుకు నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి. దాన్నే తిరు నక్షత్రం అంటాం. తిరు నక్షత్రం అంటే ఉదాహరణ, ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది, ఆ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే కృష్ణాష్టమి అని చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తాం? రోహిణి నక్షత్రం, జనరల్ గా రోహిణి నక్షత్రం. కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంతమంది రోహిణి నక్షత్రం రోజు చేస్తారు. జనరల్ గా చనిపోయినటువంటి డేటు తిథిని బేస్ చేసుకొని చేస్తారు. ఆ తిథి కూడా మధ్యాహ్నం ఖచ్చితంగా 12:30-1 గంటకు ఉండాలి. అంటే సూర్యోదయానికి ఉండడం ప్రామాణికం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి త్రయోదశి నాడు చనిపోయింది అనుకుందాం. సపోజ్ త్రయోదశి నాడు చనిపోతే త్రయోదశి నాడు మధ్యాహ్నము ఆ రోజు త్రయోదశి ఉండాలి, ఉంటేనే తదినం పెట్టాలి, సంవత్సరికం పెట్టాలి. ఒకవేళ పొద్దున 6 గంటలకు పోతుంది అంటే ముందు రోజే పెట్టాలి. అంటే మధ్యాహ్నము పంతులు భోజనం చేసే టైంకు లేదా మనం భోజనం చేసే టైంకు ఆ తిథి ఉంటేనే ఆ రోజు తిథి పెట్టాలి. దాని పేరే తిథి. తిథి అని ఎందుకంటారు అంటే ఆ చనిపోయిన వాళ్ళ తిథిని బట్టి మనం బేస్ చేసుకుంటాం, నక్షత్రం సంబంధం లేదు ఇక్కడ. కానీ పుట్టినరోజుకు మాత్రం నక్షత్రం చూసుకోవాలి. ఏ నక్షత్రం రోజు అయితే మనం పుట్టినామో ఆ నక్షత్రానికే మనం ఖచ్చితంగా బర్త్డే చేసుకోవాలి. ఇది హిందూ ధర్మశాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి శాస్త్ర ప్రామాణికం. కానీ అవన్నీ దొరకాయి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటున్నాం. అంతే, చాలా ఈజీ యాక్సెస్ అన్నట్టు మనకు. కానీ కొంతమంది పండుగల నాడు పుట్టినాడు మాత్రం ఖచ్చితంగా పండుగ నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు, వాళ్ళు వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా, వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు.
రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం అవన్నీ నేను చూడగదా. అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది. ఓకే. అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది. మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సాలిగా ఈ మూడే. మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్. ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే. నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. సరే, కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి ఎన్ని సీట్లు వస్తాయి? అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు. ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు. పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు. 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రసాన్లు వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి, సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి? ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆర్టిజం అని చెప్పి, అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి. ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తం అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే, డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే. ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే, ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో, అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా, సడన్గా
2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది కరెక్ట్గా. మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ, ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం మనం, అందంగా ఉన్న అమ్మాయిల్ని. 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ ఇది. రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. అట్లనే డబ్బు ఉన్న వాళ్ళకు, ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటి సమస్యలు ఉండేటువంటి ఆటిజం. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినాము మనం, ఆటిజం వల్ల. ఆటిజంతో పుట్టే పిల్లలు భారతదేశంలో 0.1% ఉంటారు, కానీ అమెరికాలో 100కి 70 మంది ఆటిజంతో పుడతారు. ఈజీగా చెప్పగలుగుతాం మేము. మేము చాలా ఈజీగా చెప్పగలుగుతుంది. నేను జాతకం చూడగానే చెప్తాను, నేను క్వశ్చనే అడుగుతాను డైరెక్ట్గా, ఆటిజంతో పుట్టిండని. అంటే ఎప్పుడైతే 6వ ఇంట్లో గురువు కానీ, కుజుడు కానీ, చంద్రుడు కానీ ఉంటాడో, వ్యయంలో 6వ ఇల్లు కానీ, లేదా దాన్ని చూసే 12వ ఇల్లు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, 12వ ఇంట్లో కానీ, 6వ ఇంట్లో కానీ ఉంటే, లేదా తండ్రి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తల్లి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తండ్రి జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. సో తల్లిదండ్రుల ఎఫెక్ట్ అంటారు, వాళ్ళ జాతకరీత్యా ఉండే ఇబ్బంది. ఇప్పుడు ఉదాహరణ 9:5 అనుకుందాం. సపోజ్ 9:5 షష్టాష్టకాలు 6:8 అంటాం మనం. షష్టాష్టకాల్లో పుడితేనేమో భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ, భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మన పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ జాతకాలు కలవలేదు, కలవకపోతే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, లేదు డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు 9:5 పెళ్లి చేసుకున్నారు అంటే ఇద్దరి రాశి నుండి, ఒక రాశి నుండి ఇంకో రాశికి 9, ఒక రాశి నుండి ఇంకో రాశికి 5 వచ్చింది అనుకో, వాళ్ళిద్దరికి సంతానం కలిగే అవకాశం లేదు, లేదా ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని 9:5 అంటారు. అట్లనే షష్టాష్టకాలు 6:8, అదేమో డెత్కు కారణమవుతుంది, ఇదేమో సంతానం సమస్యలతో పుట్టే కారణమవుతుంది. సో తల్లిదండ్రుల దగ్గర సమస్యలు పెట్టుకొని పిల్లలు సరిగా పుట్టలేదంటే ఎట్లా? ఎంత ముహూర్తం చూసినా సరే, పంతులు ఎంత మంచి ముహూర్తం తీసినా ఆటిజంతో పుట్టిండు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారు? ముహూర్తం బాగాలేదేమో, ముహూర్తం బాగాలేదు అనుకుంటాడు. కానీ వాస్తవంగా ఎక్కడ సమస్య జరిగింది అంటే కాంబినేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో భార్యాభర్తల కలయిక, పెళ్లి అనేదే బాగాలేదు. రెండోది పంతులు, నేను అదే చెప్తున్నా, ఫోన్లలో ఏమైపోయిందంటే ఫోన్ చేసి, పంతులు గారు ఈ జాతకాలు కలిసినాయి అనగా ఆయన ఏం చేస్తాడు, కాంబినేషన్ చూసి 18 పాయింట్లు వచ్చినా చేసుకోండి అంటాడు. కానీ లోపల అష్టవర్గ కూటమిలో ఏమైంది అంటే, ఒక భార్యాభర్తలు, ఒక అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలు కావడానికి 8 రకాల ఈక్వేషన్స్ చూసి 8లో 6 ఓకే అయితే పెళ్లి చేసుకోవాలి. కానీ పంతులు ఏం చేస్తున్నారు, లేదా చూసిన పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 18 పాయింట్స్ అనేటువంటివి చూస్తున్నారు, కూటమి చూస్తున్నారు, మార్కులు చూస్తున్నారు. 18 వచ్చినాయి పాయింట్ల పట్టిక, చేసుకో పెళ్ళి. జనరల్గా అది ఎవరికి పనిచేస్తుంది? 18 మార్క్స్ అనేది, అసలు ఆ మార్కులు చూడడం అనేటువంటిది అసలు నామనక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు మాత్రమే పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకే పనిచేస్తుంది. ఉన్నోళ్లకు అవి పనిచేయనవు. ఉన్నోళ్లకు నక్షత్రాలు చూసి, నక్షత్రాల కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందా లేదా కాదా చూసి అప్పుడు ఓకే చేయాలి జాతకాలు. అప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా వద్దా, అష్టవర్గ కూటం ఉందా, వర్ణదోషం ఉందా, లేకపోతే ఏకనాడి దోషం ఉందా, కుజదోషం ఉందా, శుక్రదోషం ఉందా, కళత్ర దోషం ఉందా, ప్రథమ కళత్రం, ద్వితీయ కళత్రం, అంటే 1వ పెళ్లి, 2వ పెళ్లి, 3వ పెళ్లి. కొంతమంది జీవితంలో 4 పెళ్లిలు కూడా అవుతాయి. సో కొంతమంది 3 పెళ్లిలు అవుతాయి, కొంతమంది 2 పెళ్లిలు అవుతాయి. అంతే, వీళ్ళకి ఆ యోగం ఉందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు చేసుకోవాలన్నా వద్దా అనేది క్లారిటీ ఇవ్వాలి. దీనికి అంతటికి కారణం ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ చెప్పేటువంటి గురూజీకి టైం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవి లేకపోతే ఈ వృత్తిలోకి రావద్దు. ఆ ఓపిక ఉంటేనే ప్రతి జాతకాన్ని తన చెల్లి జాతకమో అక్క జాతకం లాగానే చూడాలి, ప్రతి జాతకాన్ని తన తమ్ముడు జాతకం అన్న జాతకం లాగా చూడగలిగితేనే జాతకాలు చూడాలి, లేకుంటే చూడొద్దు. వీళ్ళ మొక్కుబాటి శ్రాద్ధంగా ఏదో ఒకటి చూస్తారు, టక్కున చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అవతలి వాళ్ళు సమస్యల పాలవుతారు.